నమస్కారం. నిన్నటి రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సభ్య సమాజంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సిన విషయం. దౌర్భాగ్యం ఏమిటంటే చదువుకున్న వ్యక్తి, లా చదివిన వ్యక్తి, మాజీ మంత్రి, మరి ఒక్కసారే కాదు అనేక సందర్భాల్లో ఆయన అదుపు తప్పి మాట్లాడితే ఆయన్ని కంట్రోల్ చేయకపోగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అంత ఘోరంగా తోలనాడిన మాటలను ఖండించకుండా అంబటి రాంబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన ఇచ్చారు. ఇంత సిగ్గుమాలిన నీతి మాలిన రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచే రాజకీయ విలువలు పడిపోయినాయి. బాగా తిడితే ఒక ప్రమోషన్ ఇస్తాడు, కీచికుళ్ళగా ప్రవర్తిస్తే ఇదే రాంబాబుకి మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే జోగి రమేష్కి మంత్రి ఇచ్చాడు. అంటే అప్పటి ప్రతిపక్షం మీద ఎవరైతే నోటుకొచ్చినట్టు మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంతా కూడా ఆయనే ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో తోలనాడాడు, కాల్ చేయండి, చంపేయండి, తగలెట్టేయండి అని. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేదు. నువ్వే నీ నీచమైన ప్రవర్తనతో మీ వాళ్ళని ట్రైన్ చేసి ఆంబోతుల్లాగా రోడ్డు మీద కుదులుతూ ఉన్నావు. ఒక సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ని కానీ అమరావతి అభివృద్ధి కానీ చేసిన వ్యక్తి, దేశ విదేశాల నుంచి అందరి మన్ననలు పొందిన అపారమైన అనుభవశాలి. కనీసం వారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నువ్వు మాట్లాడిన భాష ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నిజంగా కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కన్నెర చేస్తే నిన్న అసలు నువ్వు ఎక్కడుండేవాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంత నీచమైన మాటలు. సభ్య సమాజం, నీకు ఒక కుటుంబం ఉంది. అదే మాటల్లో నిన్ను లక్షల కోట్లాది మంది అంటే నీ కుటుంబం కానీ నువ్వు కానీ తలెక్కడ పెట్టుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అంబటి రాంబాబు అలా తయారవడానికి, అంబటి రాంబాబు లాంటి అనేక మంది అలా తయారవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన రాజకీయాలకు పనికిరాడు, ఈ రాష్ట్ర అభివృద్ధికి పనికిరాడు. అనేక తప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి ప్రజలు బుద్ధి చెబితే ఇంట్లో కూర్చున్నాడు. అనేక సందర్భాల్లో తప్పులు చెబితే దాన్ని